ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము క్యాలెండర్‌లో నుండి మనకి ఇవ్వబడిన వాగ్దానమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. ఇర్మీయా గ్రంథం 31:17. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. చాలు. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలు గురించి, యోధా వారిని గురించి, ఈ విధంగా ఎఫ్రాయిం వారి గురించి మరి ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అనగా దేవుని ప్రజలైనటువంటి వారు యోధా వారు చెరలోనికి పోయి 70 ఏండ్లు వారు అక్కడ ఉంటారని, మరలా తిరిగి ఆ తర్వాత వారిని తీసుకొని వస్తానని దేవుడు మరి ముందుగానే వారితో ఈ మాటలు తెలియజేస్తుంటున్నాడు. అందుకే చెరకు ముందు ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు మనం చూస్తే యెషయా, ఇర్మీయా, విలాప వాక్యములు, ఈ 3 పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి నీకు రాబో కాలం ముందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. కాబట్టి మేలు చేసేవారు ఎవరంటే దేవుడే. రాబో కాలమునందు మేలు అంటే ఇప్పుడు దేవుడు వారిని ఏం చేయబోతున్నాడంటే శిక్షించబోతున్నాడు. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే వారికి కీడు చేయబోతున్నాడు. ఎందుకనంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. చూడండి, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని? 2వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. అది దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన విసర్జించారు వీళ్ళు. అందుకే నా జనులు 2 నేరములు చేసి ఉన్నారంటాడు. ఇదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. జీవజలముల ఓటైన ప్రభువుని విసర్జించారు. రెండవదిగా మనం చూస్తే ఏం చేశారంటే వాళ్ళు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలుచుకున్నారు. వాళ్ళు అనగా అన్ని దేవతలు, అస్తరో దేవతలు ప్రతి చెట్టు కింద విగ్రహారాధన చేస్తున్నారు. ఉన్నత స్థలాల్లో బలిపీఠాలు కట్టుకున్నారు. వారు నిజ దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇశ్రాయేలు వారిని శిక్షించాడు, అశ్షూరు చెరకు పంపాడు. అదేవిధంగా మీరు కూడా జీవిస్తున్నారు. మీరు దేవుని మాట వినకపోతే దేవుడు మరలా మిమ్మల్ని పంపుతాడు, మిమ్మల్ని వాడు వారి వల్ల శిక్షిస్తాడని ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు. యెషయా ప్రవక్తను పంపాడు, ఇర్మీయా ప్రవక్తను పంపాడు. అయినప్పటికీ వారు మాట వినలేదు. ఇక్కడ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. మాట వినని కారణాన్ని బట్టి నేను వారిని అక్కడికి పంపిస్తాను, అయితే మరలా వారిని తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చిన తర్వాత వారితో క్రొత్త నిబంధన చేస్తాను. అనగా ఆనాడు పాత నిబంధనలో రాయబడిన రీతిగా ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం కాదు, కానీ వారి హృదయం మీద ఆజ్ఞలను ఉంచుతానని చెప్పాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 31:33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. చూసారా? కాబట్టి ఆనాడు దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గల పలకలు కాదు, కానీ వారి యొక్క హృదయంలో నేనే వారి హృదయం మీద దాన్ని రాస్తానని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. వారి దోషములను క్షమించి వారి పాపలను ఇక నేను జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు అంటున్నాడు. 32వ వచనంలో కూడా అన్నాడు, ఏమని? వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటి నేను, వారు
ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. అది ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది కాబట్టి ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేసేటువంటి దినములు వస్తున్నవని సెలవిస్తున్నాడు. కాబట్టి అందుకే 18వ వచనం నాడు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలారుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. సరే, కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల వేళలో మనం చూసినట్లయితే మేలు చేసేవాడు దేవుడే, కీడు చేసేవాడు కూడా దేవుడే. అనగా కీడు అంటే శిక్ష. ఎందుకు శిక్షిస్తాడంటే ప్రభు మన జీవితాల మనను మంచి మార్గంలో నడిపించడానికి. 119వ కీర్తన 67వ వచనం అనుకుంటా అక్కడ అంటాడు, శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు. కాబట్టి మనం త్రోవ విడిచి తిరుగుతున్నప్పుడు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు శిక్షించి మరలా సరైనటువంటి మార్గంలో పెట్టాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. సామెతల గ్రంథంలో మనం చదువుతాం, ఒక మాట అక్కడ ఉంది. సామెతల గ్రంథము అక్కడ చెప్పాడు ఏమని, 12వ అధ్యాయం సామెతల గ్రంథము అక్కడ ఒక మాట చెప్పాడు. సామెతలు 3:12, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అది కాబట్టి తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దిస్తాడు. అలాగే దేవుడు కూడా తను ప్రేమించే వారిని గద్దిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఆనాడు దేవుని ప్రజలైనటువంటి యోధా వారిని కూడా 70 ఏండ్లు అక్కడ ఉంచి మరలా వారిని తీసుకొని వచ్చాడు. 200 సంవత్సరాల ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ఆ మాటలు పలికించాడు. మరి కోరేషు నేను అభిషేకించాను, నా సేవకుడైనటువంటి కోరేషు అంటాడు. కాబట్టి నా మంద కాపరి అంటాడు. కాబట్టి కోరేషు రాజు మరి తన యొక్క ప్రభుత్వంలో వారి విడుదల నుండి యెరూషలేముకు వచ్చి దేవుని మందిరాన్ని కడతారని, ఈ విధంగా మరలా వారికి మంచి దినాలు కలుగజేస్తానని, మేలు చేస్తానని వారు వెళ్ళకముందే, చెరకు పంపించకముందే దేవుడు ఈ మాటలు ప్రవక్త ద్వారా తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు అనేక సార్లు శిక్షించక ముందు మనల్ని హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు మనం లోబడి సరిదిద్దుకుంటే దేవుడు మనను మరి ఆయన పశ్చాత్తాపడేవాడు ఉంటాడు. యోనా గ్రంథంలో మనం చూస్తాం, 40 దినాలు ఈ పట్టణంలో నాశనం చేయబోతున్నాను, కాబట్టి మీరు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందండి అని యోనా ప్రవక్త చెప్పినప్పుడు నినివే రాజు మరి అధిపతులు వారందరూ కూడా ఉపవాసం ఉండి, పశువులు కూడా నీళ్ళు త్రాగకుండా వారందరూ కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారికి చేయదలిచినటువంటి కీడును శిక్షను వారి మీదకు రానేయలేదు, క్షమించాడు. కాబట్టి ప్రభు మనల్ని శిక్షిస్తానని చెప్పినప్పుడు, సరి చేసుకోమని చెప్పినప్పుడు, మరి మారు మనసు పొందమని చెప్పినప్పుడు, సరి చేసుకున్నప్పుడు ప్రభు క్షమించి విడిచిపెడతాడు. సరి చేసుకోకుండా అదేవిధంగా మొండి విధంగా మనం ప్రవర్తిస్తుంటే శిక్షించేవాడు ఉంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలుసు, ఏ స్థితిలో పడుతూ అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అంటాడు. కాబట్టి ఏ స్థితిలో నుంచి పడ్డామో, ఎక్కడ దేవునికి అవిధేయత చూపిస్తున్నామో, దేవుని దుఃఖ పెడుతున్నామో, బాధ పెడుతున్నామో, అది జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మనల్ని శిక్షించగా క్షమించి సరిదిద్ది మంచి మార్గం నడిపించేవాడు ఉంటాడు. కాబట్టి ప్రభు వారితో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అయితే వారు లోబడలేదు. యెషయా ప్రవక్తను, యెరెమీయా ప్రవక్తను పంపించినప్పటికీ వారు ప్రవక్తల మాట వినక వారి ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి దేవుడు బబులోను రాజును రప్పించి అతని చేతికి అప్పగించినాడు. ఈనాడు మనము కూడా వారి వలె ఉండరాదు. వారి వలె ఉండకుండా లోబడి
మరి దీనులమే తగ్గించుకొని పశ్చాత్తాపడినప్పుడు ప్రభు సమకూర్చి మనలను మరి చక్కదిద్ది ఆదరించి మేలు కలుగు చేసేవాడు. అందుకే అంటాడు ఇర్మీయా గ్రంథం 33:14 ఒక మాట అన్నాడు. ఇర్మీయా 33:14 యెహోవాకు ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గురించి యూదా వంశస్థులను గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. అది నేను చెప్పిన మంచి మాట నెరవేర్చేటువంటి దినాలు వస్తున్నాయి అని కూడా చెప్పినాడు. 29:11 కూడా అంటాడు ఏమని, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కాదు అంటాడు. కాబట్టి సమాధానకరమైనటువంటి సంగతులు మన గురించిన సంగతులన్నీ కూడా ప్రభువు తెలుసు. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభు మనను ఆయన మరి హెచ్చరించినప్పుడు మనం లోబడాలి, సరి చేసుకోవాలి. అప్పుడే ఆత్మ సంబంధంగా దీవించబడే వరకు ఉంటాం. ఆ విధంగా సహాయించినగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఈ యొక్క ఉదయకాల బిడలు ఏదైనా మన సజీలనుగా చేశారు. క్యాలెండర్లో నుండి మాకు ఇవ్వడం వాగ్దాన కొరకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు దేవ సరి చేసుకోమని హెచ్చరించినప్పుడు దేవతని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవ లోబడినప్పుడు ఆశీర్వాదాన్ని కారకులయ్యే వారం ఉంటాం. లోబడకపోతే మా పితరులు ఏ విధంగా నష్టపోయారు, వారు దేవ చెరలో శిక్షలో ఉన్నారు, మేము కూడా ఆ విధంగా శిక్షించబడే వారం ఉంటాం. ఆ విధంగా ఉండకుండా మీరు సంధించినప్పుడు, దర్శించినప్పుడు, గద్దించినప్పుడు లోబడి దేవ నీ వైపు తిరిగి ఆ విధంగా ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయించి దినమంతా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. కృప చూపించి కనికరించమని వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా దినము దేశమంతా కూడా దేవతండ్రి రిపబ్లిక్ డేగా దేవతండ్రి భావిస్తుంటున్నారు. నాయన తండ్రి మరి పండగగా వారు ఆచరిస్తుంటున్నారు. నిజమే, మమ్మల్ని కూడా ప్రభా తండ్రి పాపం అనే బానిసత్వం నుంచి విడిపించారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభా భారతదేశాన్ని కూడా దేవా తండ్రి వీరు దాస్యత్వం నుంచి విడిపించినారు. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. బ్రిటిషు పరిపాలన నుండి వారి దాస్యత్వం నుండి విడిపించి మా దేశాన్ని విడిపించారు, విమోచించారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభా స్వతంత్రంగా మీరు చేస్తూ వచ్చారు. అందుకొరకు వందనాలు చెల్లిస్తూ మనమంతా నీ కృపను కోరుకుంటూ యేసు ప్రభువును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.